పహల్గామ్ ఉగ్రదాడితో కాశ్మీర్లో కలలు కన్న భవిష్యత్తుపై నీలి నీడలు కమ్మేశారు. టూరిస్టుల తాకిడితో తమ జీవితాలు మారిపోతాయన్న ఆశలు ఉగ్రదాడితో సన్నగిల్లాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమర్నాథ్ యాత్ర రూపంలో కాశ్మీర్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రతిష్టాత్మక యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తే పర్యాటకులు మళ్లీ కాశ్మీర్కు పోటెత్తుతారన్న ఆశలు వారిలో కొత్త ఉత్సాహాన్ని రేపుతున్నాయి. త్వరలో ప్రారంభం కాబోతున్న అమర్నాథ్ యాత్రను సక్సెస్ చేసేందుకు ఇండియన్ ఆర్మీ సైతం యాక్షన్లోకి దిగిపోయింది. అందుకు ఆపరేషన్ శివ మిషన్ను స్టార్ట్ చేసింది. ఇంతకు అసలేంటి ఆపరేషన్ శివ? అమర్నాథ్ యాత్రికులను ఎలా కాపాడుతుంది? అమర్నాథ్ యాత్రపై నిజంగా ఉగ్రవాదులు కన్నేశారా? వాచ్ దిస్. పవిత్ర యాత్రను టెర్రరిస్టులు మళ్లీ టార్గెట్ చేశారా? ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ శివ అసలు లక్ష్యం ఏంటి? ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్లో విధ్వంసమేనా? అమర్నాథ్ యాత్ర. ప్రతి హిందువు ఒక్కసారైనా ఈ యాత్ర చేపట్టి ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే దర్శనమిచ్చే మంచు శివయ్యను దర్శించుకోవాలని కోట్లాది మంది హిందువులు కలలు కంటారు. అలాంటి యాత్ర మాత్రం అంత ఈజీ కాదు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రాణాలకు తెగించి సాహస ప్రయాణం చేస్తే తప్ప మహాశివుడి దర్శనం దక్కదు. ఈ యాత్ర అత్యంత కఠినమైన చార్ధామ్ కైలాస మానస సరోవర్ కంటే కూడా ప్రమాదకరమైంది. ఏమాత్రం తేడా వచ్చినా తిరిగొస్తామనే నమ్మకం ఉండదు. ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ హిమశిఖరాలను అధిరోహిస్తూ చేరుకోవలసి ఉంటుంది. అందుకే ఈ యాత్రకు అందరినీ అనుమతించరు. ఫిట్ గా ఉన్నవారిని మాత్రమే అమర్నాథ్ని చేరుకునేందుకు అవకాశం ఇస్తారు. అలాంటి కఠినమైన యాత్రకు వాతావరణంతో పాటు మరో ముప్పు కూడా ఉంది. అదే ఉగ్రముప్పు. జూలై 3న మొదలు కాబోతున్న అమర్నాథ్ యాత్రకు ఇప్పుడు ఆ ఉగ్రముప్పే పొంచి ఉందని రక్షణ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకారణం పహల్గామ్ ఉగ్రదాడి. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలిచి పహల్గామ్ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. అలాంటి చోటునే ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటే ఇది అక్కడితో అయిపోయిందని కాదు. పైగా అమర్నాథ్ యాత్రను పాకిస్తాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేయడం కూడా కొత్తేమీ కాదు. హిందువుల పవిత్ర యాత్రపై దశాబ్దాల క్రితమే ఉగ్ర కన్ను పడింది. మొదట హెచ్చరికలతో ప్రారంభించిన ఉగ్రవాదులు ఆ తర్వాత దాడులకు వెనకాడలేదు. ఉగ్రవాదుల హెచ్చరికలతో మొదటిసారి 1991, 1995 మధ్య అమర్నాథ్ యాత్రపై ప్రభుత్వం నిషేధం విధించాల్సి వచ్చింది. 1996లో ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఉండదని భావించి మళ్లీ యాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో 2000లో అమర్నాథ్ యాత్రికులపై తొలి ఉగ్రదాడి జరిగింది. ఇందులో 32 మంది మరణించగా వీరిలో 21 మంది యాత్రికులే. 2001లో యాత్రికుల శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో 13 మంది చనిపోయారు. 2002లోనూ 2 ఉగ్రదాడుల్లో 11 మంది యాత్రికులు చనిపోయారు. 2017లో జరిపిన కాల్పుల్లో 8 మంది యాత్రికులు చనిపోయారు. 1990 నుంచి 2017 వరకు 27 ఏళ్లలో అమర్నాథ్ యాత్రపై 36 దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 53 మంది యాత్రికులు మరణించగా 150 మందికి పైగా గాయపడ్డారు. నిజానికి ఈ యాత్రకు భద్రత కల్పించడం కూడా సవాలే. అమర్నాథ్ చేరుకునేందుకు 2 మార్గాలున్నాయి. అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి 3800 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది జమ్మూకు 178 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు, బస్సుల్లో వచ్చేవారు జమ్మూలో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్కు చేరుకోవలసి ఉంటుంది. బల్తాల్ నుంచి అమర్నాథ్కు చేరుకోవాలంటే 1 నుంచి 2 రోజులు ట్రెక్కింగ్ చేయాలి. ఈ ట్రెక్కింగ్ అత్యంత ప్రమాదకరమైంది. ఏమాత్రం అదుపు తప్పినా కంటికి కనిపించనంత లోతుల్లోకి జారిపోవడం ఖాయం. ఇక పహల్గామ్ నుంచి వెళ్లాలంటే దాదాపు 36 నుంచి 48 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. అత్యంత కఠినమైన ఈ మార్గంలో ట్రెక్కింగ్కు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఉగ్రవాదులు ఎక్కడి నుంచి యాత్రికుల్ని టార్గెట్ చేస్తారో కనిపెట్టడం చాలా కష్టం. అందుకే ఈసారి చరిత్రలోనే కనివిని ఎరుగని భద్రత ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికే ఆపరేషన్ శివ అనే పేరు పెట్టింది. జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగనున్న 38 రోజుల యాత్రను 581 కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో, జామర్లు, డ్రోన్లతో కాపాడనున్నారు. యాత్ర మార్గాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీలు, క్విక్ యాక్షన్ టీమ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్,
K9 డాగ్ యూనిట్లు, డ్రోన్లు సైతం పనిచేయనున్నాయి. అయితే ఈసారి తొలిసారిగా జామర్లు అమర్చనున్నారు. వీటి ద్వారా యాత్ర, ర్యాలీ కదలికల సమయంలో ఎలాంటి సాంకేతిక వాహన దాడులు జరగకుండా ముందస్తుగా నివారిస్తారు. సిఏపిఎఫ్ బలగాలు యాత్రకు తగిన రక్షణను కల్పించనున్నాయి. యాత్రలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు జాతీయ రహదారుల్ని తాత్కాలికంగా మూసేయనున్నారు. భద్రత, శాంతి భద్రతల సమన్వయంతో యాత్ర నిర్వహణకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. అమర్నాథ్ ష్రైన్ బోర్డ్, జమ్మూ కాశ్మీర్ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు కలిసి భద్రత, లాజిస్టిక్స్, యాత్ర నిర్వహణపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ స్వయంగా పహల్గాం, జమ్మూ బేస్ క్యాంపులు, యాత్రి నివాసాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకు భద్రతతో పాటు అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల కన్నుందనే వార్తలు రావడం చాలా సాధారణంగా జరిగేదే. అయితే ఈసారి మాత్రం వీటిని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పహల్గాం వరకు వచ్చి 26 మంది హిందువుల్ని ఊచకొత్త కోసిన ఉగ్రవాదులు అమర్నాథ్ వంటి ప్రతిష్టాత్మక యాత్రను టార్గెట్ చేసేందుకు ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేం. పైగా గతంలో ఎన్నోసార్లు అమర్నాథ్ యాత్రపై ఉగ్రదాడులు జరిగాయి కూడా. అందుకే ఆపరేషన్ శివను స్టార్ట్ చేశారు. ఆపరేషన్ శివ అమర్నాథ్ యాత్రపై శత్రువుల కన్ను పడకుండా చూసుకుంటుంది. ఒకవేళ ఇండియన్ ఆర్మీ కన్నుగప్పి అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్గా మారుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా పూర్తిస్థాయి యుద్ధం తప్పదని ఉగ్రదేశానికి మోడీ సర్కార్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు తెగిస్తే పెను విధ్వంసం మొదలైనట్టే.